హలో హాయ్ వెల్కమ్ టు జిఎం అకాడమీ. సో ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ చాలామంది అడిగారు. లైక్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆర్ఆర్బిజే నోటిఫికేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం యాజ్ పర్ కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాలెండర్ అక్టోబర్లో ఏడబ్ల్యూఏకి సంబంధించింది ఆ ట్రాన్స్కో జెన్కో టీఎస్పీడీసీఎల్ సమ్ రిలేటెడ్ టు బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత సో గ్రాడ్యుయేషన్కి సంబంధించిన గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అన్నీ కూడా ఆ నోటిఫికేషన్స్ అక్టోబర్లో వస్తాయని చెప్పి మనకు ఒక టెంటేటివ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఒక పెద్ద అంబిగ్యూటీ స్టూడెంట్స్లో, సార్ నేను ఇప్పుడు ఆర్ఆర్బిజేఈ ప్రిపేర్ అవ్వాలా లేకుంటే ఏడబ్ల్యూఏఈ ప్రిపేర్ అవ్వాలా, మరి రెండు ఎట్లా ప్రిపేర్ అవ్వాలా, అసలు నాకు కుదరట్లేదు, నేను ఆర్ఆర్బిజేఈ వదిలేసి ఓన్లీ ఏడబ్ల్యూఏ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా ఆర్ ఏఈ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. కొంతమంది ఏమంటారు, సార్ అది ఒకవేళ నోటిఫికేషన్ వస్తుందో రాదో, మొన్ననే ఇంత పెద్ద నోటిఫికేషన్ వచ్చింది కదా, మళ్ళీ అంత పెద్ద నోటిఫికేషన్ వస్తుందా, అసలు నోటిఫికేషన్లో నంబర్ ఉందో లేదో, నేను ఆర్ఆర్బిజేఈ ప్రిపేర్ అవ్వాలా లేకుంటే ఆగాల, నాకేం అర్థం కావట్లేదు అని ఇట్లాంటి క్వశ్చన్స్ గేట్ మాస్టర్స్కి వచ్చినప్పుడు కానీ, పర్సనల్ మెసేజెస్ కానీ, నాకు కానీ, రాజశేఖర్ సార్ కానీ, ఇంకొకరికి కానీ, సో రెగ్యులర్గా మనకు వచ్చే ఈ క్వశ్చన్స్ అనమాట. సో ఐ వాంట్ టు పుట్ ఏ పుల్ స్టాప్ ఫర్ దిస్ క్వశ్చన్. సో దానికి సంబంధించిన ఒక సొల్యూషన్ చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇఫ్ మీకు ఆల్రెడీ దీనిపైన ఒక క్లారిటీ ఉంటే యూ కెన్ అవాయిడ్ దిస్ వీడియో, లేదు తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కంటిన్యూ. సో మీకు విల్ గెట్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్. ఓకే రైట్, విల్ స్టార్ట్. సో దీంట్లో వాట్ టు ప్రిపేర్, యాక్చువల్గా దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఏది ప్రిపేర్ అవ్వాలి, మనకి ఇప్పుడు ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆర్ఆర్బిజేఈ అండ్ ఏడబ్ల్యూఏఈ ఈ రెండు. సో ఇది మంచి నోటిఫికేషనే, ఇది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ నోటిఫికేషన్. ఇది సమ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న పోస్టింగ్ ఎక్కడైనా పడవచ్చు. మ్యాక్సిమం మన జోన్లో మనకే పడుతుంది. ఏడబ్ల్యూఏఈ ఆబ్వియస్లీ స్టేట్ క్యాడర్ పోస్ట్, స్టేట్లోనే ఉంటాం, ఎక్కడ ఉన్న మీ జోన్లో మీరు ఆర్ మల్టీ జోన్ 1 ఆర్ మల్టీ జోన్ 2లో షేర్ అవుతూ ఉంటాం. ద థింగ్ ఈజ్ దీనికి ఒక శాలరీ బాగానే ఉంది, నియర్లీ 50,000 ఉంటుంది. దీంట్లో ఏఈ అయితే 55,000, ఏడబ్ల్యూ అయితే 72 వరకు ఉంటుంది. సో శాలరీ పక్కన పెడితే ఇక్కడ ప్రాబ్లం శాలరీ కాదు, పోస్టింగ్ కాదు, ప్రిపరేషన్. దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, రెండుకి ఒకటేసారి ప్రిపేర్ అవ్వచ్చా, మాతో అవ్వట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ మనము ఆర్ఆర్బిజేఈ ఏడబ్ల్యూఏని ప్రాపర్గా గమనిస్తే కొన్ని పాయింట్స్, కామన్ పాయింట్స్ కనపడతాయి మనకి. ఇఫ్ యూ క్యాచ్ దట్ పాయింట్స్ మీకు క్లారిటీ వస్తుంది. అది ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ద ఫస్ట్ క్వశ్చన్, ద బిగ్ క్వశ్చన్ వచ్చేసి వన్ క్యాన్ మేనేజ్ బోత్ నోటిఫికేషన్స్ విత్ కామన్ స్ట్రాటజీ. ఏదైనా పర్సన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో, ఒకే స్ట్రాటజీతోని రెండుటిని ప్రిపేర్ అవ్వచ్చా, క్రాక్ చేయొచ్చా అంటే ఐ విల్ సే ఎస్, ఖచ్చితంగా చేయొచ్చు. హౌ అనేది ఐ విల్ డిస్కస్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో హౌ టు డివైడ్ ఎ డే ప్రిపేరింగ్ బోత్ ఆర్ఆర్బిజేఈ అండ్ స్టేట్ ఏడబ్ల్యూఏఈ. సో ఇక్కడ ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఒక అతను ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో రెండుటిని మేనేజ్ చేయొచ్చా, రెండుటికి ప్రిపేర్ అవ్వచ్చా. ఫస్ట్ క్వశ్చన్ ఎస్, యూ క్యాన్ మేనేజ్. ఇంకోటి ఏంటంటే హౌ టు డివైడ్ ఎ డే ప్రిపేరింగ్, ఒకవేళ నేను ఎస్ చేయగలుగుతా అంటే ఒక డేని ఎట్లా డివైడ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు నో. సో ఈ రెండు కానీ మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు ఆర్ఆర్బిజేఈతో పాటు ఏడబ్ల్యూఏని కూడా క్రాక్ చేస్తారు, రెండు జాబ్లను క్రాక్ చేస్తారు ఎట్ ఏ టైం, ముందు వెనుక నోటిఫికేషన్ బట్టి. అది ఏంటనేది చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ కొన్ని తెలుసుకోవాలి మీరు ఇక్కడ. సో ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు దట్, ఆర్ఆర్బిజేఈ CBT1 సిలబస్ ఒకసారి ప్రాపర్గా చూస్తే, మనకున్న సిలబస్ చూస్తే ఆర్ఆర్బిజేఈ CBT1 సిలబస్ ఇది చాలాసార్లు చాలా వీడియోలో చెప్పడం జరిగింది, బట్ ఈ వీడియోలో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇఫ్ యూ సీ దిస్ CBT1 అంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో దీంట్లో వీ హ్యావ్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. సో ఇవి మనకున్న సబ్జెక్ట్స్. దీంట్లో 100 మార్క్స్ ఉంది. సో దీంట్లో ఇవి సబ్జెక్ట్స్. దీంట్లో మీకు కొత్తగా కనిపించేది ఒకటి ఉంది, అదేంటంటే మ్యాథమెటిక్స్. ఇంతవరకు ఎవరైతే ఏడబ్ల్యూ కానీ ఏఈ కానీ ఎవరైతే ప్రిపేర్ టీఎస్ ట్రాన్స్కో అనుకోండి, జెన్కో అనుకోండి, టౌన్ ప్లానింగ్ అనుకోండి, డిప్యూటీ సర్వేర్ అనుకోండి, సో దే ఆర్ నాట్ అవేర్ అబౌట్ దిస్. మ్యాథమెటిక్స్ అనేది మనకి దూర్కి బాత్. ఇది ఎప్పుడంటే ఆల్రెడీ ఇంటర్లో చదివినప్పుడు కానీ 10th ఆ ప్యూర్ మ్యాథ్స్ అనేది చదివినాం. ఆల్రెడీ ఎస్ఐ ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంతకుముందు ఎవరైనా ఈ ఫీల్డ్ టెక్నికల్ వాళ్ళే కొంతమంది ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళకి మ్యాథమెటిక్స్ అనేది కొద్దిగా ఫేవర్గా ఉంటుంది, వాళ్ళు చేయగలుగుతారు. సో మనం ఎందుకు దీన్ని దూరం పెట్టామంటే, ఇప్పుడున్న మన ఏడబ్ల్యూఏకి ఏదైనా సరే ఆబ్వియస్లీ విల్ హ్యావ్ ఎ రీజనింగ్ ఉంది, యాప్ట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్ అనేది మనకు లేదు, యాప్ట్యూడ్ లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పార్ట్ మనకు కొంతమంది ఇబ్బంది పడతారు. సో ఈ పార్ట్ చూసేసరికి బయట కామన్ డౌట్ ఏంటంటే, సార్ సిలబస్ వేరే ఉంది కదా, మేము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ మ్యాథమెటిక్స్ ఉంది. ఇక్కడ మీకు సిలబస్ వేరే ఉన్నది ఏంది, ఓన్లీ 30 మార్క్స్ మాత్రమే మీకు కొత్త సిలబస్ ఉంది. మిగతా సిలబస్ ఏంటి, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ మీరు ఆల్రెడీ ఏడబ్ల్యూకేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళే,
జనరల్ అవేర్నెస్ ఆబ్వియస్లీ ఇది అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ కానీ మిగతా కానీ అన్నీ మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళే. ఇండియన్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అవి నేను ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ సైన్స్ అంటే లైఫ్ సైన్సెస్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మీరు ప్రతి నోటిఫికేషన్లో ఎక్కడో దగ్గర తగులుతుంది. ఏడబ్ల్యూలో సిలబస్లో ఉంది కాబట్టి. సో మీరు కొత్తగా చూసిన టాపిక్ ఏంటి, జస్ట్ 30 మార్క్స్. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఐ విల్ డిస్కస్. నెక్స్ట్ ఇప్పుడు ఏడబ్ల్యూఏ పేపర్ 1 సిలబస్ చూద్దాం. ఏడబ్ల్యూఏ పేపర్ 1 సిలబస్ చూద్దాం. సో దీంట్లో చూడండి, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చూసిన 4th పార్ట్లో వస్తాయి. ఆర్ఆర్బీ జేఈ CBT 1లో ఎన్వైర్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది కూడా 4th పార్ట్లోనే వస్తుంది. ఎకనామిక్, ఫిజికల్ సైన్సెస్, జనరల్ సైన్సెస్ ఇవన్నీ జనరల్ అవేర్నెస్ కిందకి వస్తుంది, అంతా జనరల్ సైన్స్ కిందకి వస్తుంది. జాగ్రఫీ, ఫిజిక్స్ అయితే జనరల్ సైన్స్ కిందకి వస్తుంది. ఫిజికల్, కెమికల్ సోషల్ ఎకనామిక్ జాగ్రఫీ అంటే జాగ్రఫీ కిందకి వస్తుంది. తర్వాత ఎకనామిక్ జాగ్రఫీ, సోషల్ ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ హిస్టరీ ఇదంతా కూడా టు బి సింప్లిఫై పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ. ఎక్స్ట్రా పార్ట్ ఏముందమ్మా, టీఎస్ హిస్టరీ ఒకటే మనకి దీంట్లో ఎక్స్ట్రా పార్ట్ ఉంది. దీన్ని పక్కకు పెట్టండి, దీని గురించి నేను ఓన్లీ కామన్ చూసుకుందాం. పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ ఈ మాత్రమే. సో మిగతా అంతా కూడా అక్కడేముందో ఇక్కడ కూడా అదే ఉంది. ఒక తెలంగాణ అనే పదాన్ని తీసేస్తే, ఏపీ వాళ్ళు ఏపీ అనే పదాన్ని తీసేస్తే, సో మిగతా స్టేట్స్ వాళ్ళు వాళ్ళ స్టేట్ యొక్క పదాన్ని పక్కన పెడితే మిగతా సిలబస్ అంతా కూడా ఆర్ఆర్బీ జేఈ CBT 1కి, CBT 2కి ఏడబ్ల్యూఏకి కామన్ ఉంటుంది. చూడండి, సో కామన్. సో మనకు కనపడేది ఏంటంటే ఇది ఒకటే, మ్యాథమెటిక్స్. సో దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎట్లా డివైడ్ చేయాలి, దీన్ని మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. సో రెండింటిని కామన్గా ప్రిపేర్ అవ్వాలి. మరి ఇప్పుడు సరే సార్ బాగానే ఉంది, ఒక మ్యాథమెటిక్స్ ఒకటే సపరేట్ ఉంది, మిగతా కామన్ సిలబస్ ఉంది, ప్రిపేర్ అవ్వచ్చు. మళ్ళీ వాట్ అబౌట్ ద సబ్జెక్ట్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. అక్టోబర్లోనే నోటిఫికేషన్ అంటున్నారు, ఆగస్ట్ ఎండింగ్కి ఇది నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ అయిపోతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఎప్పుడో ఒక ఎగ్జామ్ ప్రిలిమినరీ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన 1 మంత్కేమో ఈ ప్రిలిమినరీ ఉంటుంది. ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది, ఈ ఎగ్జామ్ డేట్ ఇస్తారు. ఇప్పుడు నేను దానికి చదవాలా, దీనికి చదవాలా, ఇప్పుడున్న టైంలో ఎట్లా చదవాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరికి ఇదే అంబిగ్యూటీ, ఏది దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. సో దీనికి ఆన్సరే ఇది, హౌ టు డివైడ్ ఎ డే ప్రిపేరింగ్ ఫర్ బోత్ ఆర్ఆర్బీ జేఈ, స్టేట్ ఏడబ్ల్యూఏఈ. ఈ రెండుకి డివైడ్ చేసుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికంటే ముందు సో కామన్ సిలబస్ ఫర్ ఆర్ఆర్బీ జేఈ అండ్ ఏడబ్ల్యూఏఈ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆ స్ట్రాటజీ చెప్తాను నేను, దానికంటే ముందు చూద్దాం. సో ఇక్కడ ఆర్ఆర్బీ జేఈలో జేఈ, ఏడబ్ల్యూఈ ఏవైతే ఉన్నాయో దీంట్లో కామన్ సిలబస్ చూస్తే, సో జనరల్ ఇంటెలిజెన్స్ అంతా కామన్ సిలబస్. మనం ఏడబ్ల్యూఈకి చదువుతాం. ఇది ఆర్ఆర్బీ జేఈ CBT 1లో మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి, 1, 2, 3, 4. ఫస్ట్ పార్ట్ మ్యాథమెటిక్స్, సెకండ్ పార్ట్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇదంతా కూడా మనము ఏడబ్ల్యూఏకి చదువుతాం. సెకండ్ జనరల్ అవేర్నెస్లో చూస్తే కరెంట్ అఫైర్స్ చదువుతాం, ఇంతకుముందు చూపించిన జాగ్రఫీ చదువుతాం, హిస్టరీ చదువుతాం, ఎకనామీ చదువుతాం, ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ కూడా చదువుతాం. సో ఇది థర్డ్ పార్ట్. ఫిజికల్ సైన్సెస్ అంటే జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ, ఇది కూడా చదువుతాం. అంటే ఉన్న 4 పార్ట్లలో CBT 1లో 3 పార్ట్స్ కామన్ పార్ట్స్ ఫర్ ద ఏడబ్ల్యూ పేపర్ 1 అండ్ ఆర్ఆర్బీ జేఈ పేపర్ 1. సో మీరు దీంట్లో కొత్తగా మళ్ళీ సపరేట్గా ఒక ఎగ్జామ్కి టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు నో. అంటే ఒక్క 30 మార్క్స్ మాత్రమే, ఒక 30 మార్క్స్ దట్ టు మ్యాథమెటిక్స్. దాంట్లో ఓవరాల్గా మీకు 19 టాపిక్స్ ఉన్నాయి. 19 టాపిక్స్లో ఏ బీటెక్ చదివిన అభ్యర్థికైనా సరే, డిప్లొమా చదివినైనా సరే, ఇంటర్ చేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, డైరెక్ట్ డిప్లొమా నుంచి బీటెక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ 19 టాపిక్స్లో ఒక 5 టాపిక్స్ ఫెమిలియర్ టాపిక్స్ ఉంటాయి. అంటే బేసిక్ టాపిక్, LCM, HCF ఇక ఆల్రెడీ మీకు తెలిసి ఉన్న టాపిక్సే ఉంటాయి. అవి వదిలేస్తే మీకు తెలియని టాపిక్స్, ముట్టని టాపిక్స్ 14 టాపిక్లు ఉంటాయి. 14 టాపిక్స్ ఉంటాయి. ఏది ఆ 30 మార్క్స్లో 19 టాపిక్స్ ఉంటాయి. 19లో 5 టాపిక్స్ బేసిక్ టాపిక్స్. ఇట్ విల్ టేక్ హార్డ్లీ 1 డే. 14 టాపిక్స్ మాత్రం మీకు తెలియదు. సో దాన్ని ఎట్లా డివైడ్ చేయాలి, సో ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్, ఐ విల్ ఎక్స్పోజ్ యూ. సో దానికంటే ముందు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఒక డేని ఎట్లా డివైడ్ చేయాలనే దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో మనకి ఏడబ్ల్యూ, SSC, ఆర్ఆర్బీ జేఈకి సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ ఇప్పుడు ఆల్రెడీ మనకు రన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అప్కమింగ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో గేట్ మాస్టర్స్ అకాడమీలో, ఇట్స్ ఫ్రమ్ 16th ఆగస్ట్ అమ్మ. 16th ఆగస్ట్ నుంచి మనకి ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి.
సో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఆల్రెడీ మీరు ఇఫ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ ద న్యూ బ్యాచ్, ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. సో మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఇది 16th రోజు. ప్రతి మంత్లీ ఆబ్వియస్లీ 2 to 3 బ్యాచెస్ రన్ అవుతాయి. సో ఈ 16th రోజు ఆగస్ట్ 2024 ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఇంకో బ్యాచ్, దీంట్లో మీకున్న అడ్వాంటేజ్ చెప్తా వినండి. బేసికల్గా మీకు కాంపిటీషన్ అనేది అర్థమవుతుంది. అంటే మీరు క్లాస్లో ఉంటారు కాబట్టి వైల్ యూఆర్ ప్రిపేరింగ్, మీ పక్కన అతను ఎట్లా ప్రిపేర్ అవుతుంది, ఎట్లా ఆలోచిస్తుంది అనేది ఒక తెలుస్తూ ఉంటుంది. ఆన్లైన్లో ఒకవేళ మేము ఆన్లైనే తీసుకోవాలి, ఈవెన్ దో యు ఆర్ ఎట్ హైదరాబాద్ ఆర్ నియర్ బై సిటీస్ ఉండి ఆఫ్లైన్ తీసుకునే ఆప్షన్ ఉండి కూడా నేను ఆన్లైనే తీసుకోవాలి అనుకున్నప్పుడు, సో వాళ్ళ గురించి చెప్తున్నా. లేదు సార్ నాకు ఆఫ్లైన్ కుదరదు, నేను ఖచ్చితంగా ఆన్లైనే తీసుకోవాలంటే ఎస్ యూ క్యాన్ గో విత్ ఆన్లైన్. లేదు నాకు ఆన్లైన్ ఆప్షన్ ఉన్నా సరే, ఆఫ్లైన్ ఆప్షన్ ఉన్నా సరే ఆన్లైనే వెళ్ళాలనుకుంటే ఆఫ్లైన్కి ఆన్లైన్కి చేరే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను ఒక 2 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాంపిటీషన్ పరంగా నీ పక్క స్టూడెంట్ ఏం చేస్తుండ అనేది తెలుస్తూ ఉంటుంది. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ 60-70 మెంబర్స్ ఉంటారు క్లాస్లో. సో యూ నో వెరీ వెల్ అసలు ఎవరు ఎట్లా ఆలోచిస్తారు, ఎవరు ఎంత బాగా చేస్తున్నారు, అంటే కాంపిటీషన్ ఎట్లా ఉంది. అంటే 60-70లో ఇట్లా ఉంటే ఓవరాల్ 30,000 మెంబర్స్ అప్లై చేసినప్పుడు ఒక 10% తీసుకుని ఒక 3,000 మందిలో ఎట్లుంటుంది కాంపిటీషన్ అనే బేసిక్ ఐడియా మీకు వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆఫ్లైన్ క్లాస్లో కూర్చున్నప్పుడు ఆ 6 months 5 months కోచింగ్ తీసుకున్నప్పుడు మీ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా బోర్డు ఫ్యాకల్టీ దీనిపైనే ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్లో చాలా వరకు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో దాన్ని మీరు అవాయిడ్ చేసి ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలంటే యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ టు కంటిన్యూ దట్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్. అది కొంతమందికి సాధ్యం అవుతుంది, కొంతమంది డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సార్ నేను ఈజీగా డైవర్ట్ అవుతా, ఈజీగా ఇన్స్టాగ్రామో యూట్యూబో ఇంకో ఫోన్కో డైవర్ట్ అవుతా సార్, నన్ను ఒక స్టాండర్డ్ కూర్చుంటేనే చదవగలుగుతా అనే వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్. అండ్ దీంట్లో మీకు విల్ ప్రొవైడ్ ఏసీ క్లాసెస్ అండ్ ఎవ్రీ వీకెండ్ మీకు ఆఫ్లైన్ టెస్ట్ ఉంటుంది. మీకు వచ్చిన మార్క్స్ అక్కడ పబ్లిష్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ విల్ ఫీల్ అరే ఆ లిస్ట్లో టాప్ 10లో నేను ఉండాలనే ఫీలింగ్ మీలో కలిగినప్పుడు ఆబ్వియస్లీ చదవని వాడు కూడా చదవడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇట్స్ లైక్ సెల్ఫ్ మోటివేషన్ అనమాట. ఒక నలుగురిని చూసినప్పుడు ఆబ్వియస్లీ మనం కూడా ఆ పని చేయడానికి ఇష్టపడతాం, బికాస్ ఆల్రెడీ ఇన్ని సెలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో నేను కూడా నెక్స్ట్ సెలెక్షన్లో ఆ నెంబర్లో ఉండాలి అని ప్రతి ఒక్క విద్యార్థికి ఉంటుంది, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది. సో బెటర్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఆఫ్లైన్ క్లాసెస్ యూ క్యాన్ జాయిన్ ఫ్రమ్ 16th August 2024. లేదు సార్ నాకు కుదరదు, నేను దూరంగా ఉన్నాను, ఫైనాన్షియల్ కొద్దిగా ప్రాబ్లం, ఆఫ్లైన్కి రాలేను అన్నప్పుడు ఆన్లైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఇస్తాను. దానికంటే ముందు చిన్న ఇన్ఫో ఇక్కడ ఏంటంటే, ఇంతవరకు మన గేట్ మాస్టర్స్ అకాడమీలో ఆఫ్లైన్ కోచింగ్ అంటే ఈ లాస్ట్ మొన్న నోటిఫికేషన్ ముందు కానీ అంతకుముందు ఎప్పుడైనా సరే ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు అండ్ రీసెంట్గా జరిగిన ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అయితే ఉందో దాంట్లో 1:2 DVలో సెలెక్ట్ అయిన వాళ్ళు, అంటే వెరిఫికేషన్ అటెండ్ అయ్యి జాబ్ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మేము కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాం సార్, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు కదా. సో అగైన్ వీ వాంట్ టు టేక్ కోచింగ్ ఇన్ ఆఫ్లైన్ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తీసుకోవాలనుకునే వాళ్ళు, మీకు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే మళ్ళీ గేట్ మాస్టర్స్ అకాడమీ ఆఫ్లైన్లో మీకు ఇన్స్టాంట్ 10,000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుందమ్మా. సో ఇప్పుడున్న ప్రెజెంట్ ఫీ పైన 10,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అరైజ్ అవుతుంది, సార్ మేము ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాం కదా సార్ అంటే, ఇక్కడ ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయమ్మా. ఫుల్ కోర్స్ ఉంది, జిఎస్ సపరేట్ ఉంది, సపరేట్ టెక్నికల్లో కూడా సపరేట్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఏ కోర్స్ తీసుకున్నారనేది మనకు తెలియదు కాబట్టి, ఒకవేళ మీరు ఆఫ్లైన్లో కోర్స్ తీసుకొని మేము తీసుకున్నాం సార్ మాకు కూడా డిస్కౌంట్ ఇవ్వండి అంటే, మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి వెరిఫై చేసుకోండి, మన సార్ ఉంటారు, సార్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నారంటే యూ విల్ గెట్ సమ్ గుడ్ డిస్కౌంట్ ఆన్ దట్ ఆల్సో. బట్ ఆఫ్లైన్ వరకు ఖచ్చితంగా ఎవరైతే ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన గేట్ మాస్టర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఆర్ 1:2లో ఎవరైనా అసలు మేము కోచింగ్ తీసుకోకుండా మేము 1:2కి సెలెక్ట్ అయినాం సార్, మేము మళ్ళీ కోచింగ్ తీసుకోవాలనుకుంటాం ఈసారి, సో మేము 1:2లోనే మాకు జాబ్ రాలేదు, సో యూఆర్ ఆల్సో వెల్కమ్, మీకు కూడా 10,000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. సో ఇది అబౌట్ దిస్ ఆఫ్లైన్ ఇన్ఫో. అండ్ నౌ విల్ సీ ద హౌ వీ హ్యావ్ టు డివైడ్ ఎ డే. ఓకే, సో దాని గురించి మాట్లాడదాం, రైట్. సో ఇది మేజర్గా, సో బోత్ ఆర్ఆర్బిజేఈ అండ్ స్టేట్ ఏడబ్ల్యూఏఈ ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడాలనుకుంటే, ఫస్ట్ మీరు మార్నింగ్ లేవగానే ఆబ్వియస్లీ మనం చాలా ఎర్లీగా లేస్తాం కాబట్టి 8 అనుకుందాం. 8 o'clock 8 AM అంటే 7 AMకి లేచి 8 వరకు యూ విల్ కంప్లీట్ ఎవ్రీథింగ్, ఫ్రెష్ అయిపోతారు. 8 to 1 PM మనకి ఎన్ని అవర్స్ ఉంది, 8 to 9 10 11 12 1 5 hours ఉంది కదా. ఈ 5 hoursలో సో 7కి మీరు మార్నింగ్ 7కి లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తారా ఇంకేదైనా చేస్తారా అనేది మీ ఇష్టం, అప్పుడు టీ తాగుతారా అనేది మీ ఇష్టం. సో 8 to 1 మనకు కంప్లీట్గా 5 hours ఉంది. దీన్ని 2 zones కింద డివైడ్ చేయండి, ఫస్ట్ సెకండ్, అంటే ఇదొక 2 hours, ఇదొక 2 hours. సో మధ్యలో 1 hour బ్రేక్ ఖచ్చితంగా ఉంటుంది మీకు. మీరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళడమా లేదంటే కొద్దిగా బ్రేక్ తీసుకోవడం, ఆబ్వియస్లీ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు,
ఇన్స్టా ఓపెన్ చేస్తారు, కాల్ మాట్లాడతారు, 1 అవర్ తీసాను అంటే యూ హ్యావ్ 2 అవర్స్ 2 అవర్స్ మొత్తం 4 అవర్స్ ఉంటుంది. మార్నింగ్ 5 అవర్స్లో 8 to 1 యూ హ్యావ్ 4 అవర్స్. దీంట్లో ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ 2 అవర్స్లో మ్యాక్సిమం ఈ మ్యాథమెటిక్స్ ఉంది కదా, మీకు తెలియదు, ఈ సబ్జెక్ట్ తెలియదు కదమ్మా మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో ఇది ఎన్ని మార్క్స్కి, 30 మార్క్స్కి, రైట్. దీంట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, 19 టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో 5 టాపిక్స్ మీరు ఫేవర్గా ఉంటారు, మీకు తెలిసిన టాపిక్స్ ఉన్నాయి. సో అవి మీరు ఆర్ఆర్బీజే సిలబస్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. మిగతా 14 టాపిక్స్ కంప్లీట్లీ మీరు చేసి ఉండరు, కొత్తగా ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే ఈ 14 టాపిక్స్ ఒక్క టాపిక్ 2 అవర్, ఈ 2 అవర్స్లో ఈరోజు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన, ఇప్పుడు ఐ విల్ సే లైక్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అన్న అనుకోండి, ఈ టాపిక్ ఉంది, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ ఉంది. ఈ మ్యాథమెటిక్స్ ప్యూర్ మ్యాథ్స్లో ఇవి కూడా ఉన్నాయి, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, పర్సంటేజ్ ఏవో ఉన్నాయి, ఇవన్నీ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి, దాంట్లో ఒక టాపిక్ తీసుకుంటే ఈ టాపిక్ పైన హార్డ్లీ విల్ హ్యావ్ 5 మోడల్స్ ఉంటాయి. అంటే మీరు ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏదో ఒక ఆన్లైన్లో తీసుకుంటారు కాబట్టి, ఆఫ్లైన్లో తీసుకుంటారు కాబట్టి మీకు ఆల్రెడీ మీ దగ్గర నోట్స్ ఉంటే ఓకే, లేకపోతే ఆన్లైన్ కోచింగ్ తీసుకునే వాళ్ళు దాంట్లో చూసి ఆ 5 మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 ఒక బుక్ తీసుకోవాలి. ఆ బుక్ తీసుకొని ఈ 5 మోడల్స్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అని పెట్టి ఆ 5 మోడల్స్లో ప్రతి మోడల్కి ఒక క్వశ్చన్ రాసుకోవాలి. ఆ 5 మోడల్ ప్రతి మోడల్ ఒక క్వశ్చన్ రాసుకొని ఇట్ విల్ టేక్ హార్డ్లీ 1 అవర్ అర్థం చేసుకొని రాసుకోవడానికి 1 అవర్ పడుతుంది. నెక్స్ట్ 1 అవర్ ఈ 5 మోడల్స్ పైన ఉంటాయి క్వశ్చన్స్, కొత్తగా ఏం రావు. ఆ 5 మోడల్స్ పైన ఎక్సర్సైజ్ చేయాలి నెక్స్ట్ 1 అవర్. ఇట్లా మీరు డైలీ చేస్తే ఇట్ విల్ టేక్ హార్డ్లీ 14 టాపిక్స్ కవర్ చేయడానికి. కొన్ని టాపిక్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి 1 మంత్, నేను 2 times 28 days వేస్తున్నా 1 మంత్. అంటే రోజు 2 అవర్స్ మీరు టైం స్పెండ్ చేస్తే 1 మంత్లో 30 మార్క్స్ కంప్లీట్ అయిపోద్ది. 2 గంటలు, ఎక్కువ కూడా అవసరం లేదు. తర్వాత బ్రేక్ తీసుకుంటారు. బ్రేక్ తీసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా 2 అవర్స్, ఈ 2 అవర్స్ ఏం చేస్తారంటే జిఎస్ పైన పెట్టండి. ఈ 2 అవర్స్ జిఎస్ పైన డివైడ్ చేసుకోండి. జిఎస్ పైన డివైడ్ అంటే ఏం చదవాలి సార్ అంటే, మీరు కామన్ సిలబస్ ఉంది, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, బయాలజీ ఉంది. ఈ కామన్ సిలబస్ మీరు ఏదో ఒక సబ్జెక్ట్ అవన్నీ ఒక బుక్లో రాసుకొని ఈరోజు ఈ టాపిక్ బయాలజీ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి ఒక 1 అవర్, లేకపోతే ఇంకో 1 అవర్ జిఎస్ జాగ్రఫీ ఏదైనా కొన్ని టాపిక్స్ డివైడ్ చేసుకొని ఈ 2 అవర్స్ మాత్రమే జిఎస్ఏ చదవాలి. సో మొత్తం మీ 4 అవర్స్లో కొంచెం డైలీ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ 1 మంత్కి వచ్చేసరికి విల్ కంప్లీట్ ఏ మోర్ సిలబస్. నెక్స్ట్ సార్ 1కి అయిపోయింది కదా, 1కి మళ్ళీ వెళ్తారు. మీరు కొందరు మార్నింగ్ స్నానం చేస్తారు, కొందరేమో ఈవినింగ్ మధ్యాహ్నం చేస్తారు, వాట్ ఎవర్. మీరు స్నానం చేసి తిని కొద్దిగా న్యాప్ వేస్తే అగైన్ ఈ స్టార్ట్ ఎట్ 3 PM. మీకు హెవీ షెడ్యూల్ ఏం అవసరం లేదు. 3 PM స్టార్ట్ చేస్తే 1 to 3 2 అవర్స్ చాలా ఎక్కువ. తిని పడుకొని ఒక గంట స్లీప్ వేసి, ఒక 15-20 minutes స్లీప్ వేసి, మీ ఇష్టం ఉంటే టీ తాగి మళ్ళీ 3కి కూర్చుంటే 3 నుంచి మీకు 9 PM అంటే మొత్తం 6 అవర్స్. 6 అవర్స్లో మధ్యలో టీ బ్రేకో స్నాక్స్ బ్రేకో ఉంటుంది. అంటే ఇక్కడ ఒక 2.5 అవర్స్ తీసుకోండి, ఇక్కడ ఒక 3 అవర్స్ తీసుకోండి, మధ్యలో 1/2 అవర్ బ్రేక్ తీసుకుని ఒక 10 నిమిషాలు చాయ్కి వెళ్ళినా మళ్ళీ 9 వరకు. అంటే ఈ 2.5 అవర్స్ ఈ 3 అవర్స్ కంప్లీట్గా సబ్జెక్ట్సే చదవాలి మీరు. ఏ సబ్జెక్ట్స్? మీ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్ఆర్బీజేఈ CBT 2లో కానీ ఏడబ్ల్యూ పేపర్ 2లో కానీ మీకు కామన్ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. 70 to 85% కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక 15% మాత్రమే ఆర్ఆర్బీజేలో కొంచెం ఎక్స్ట్రా సిలబస్ ఉంది. దాని గురించి నేను మాట్లాడతాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉందో CBT 2లో దాన్ని ముట్టకుండా ఏం చేయాలి, కామన్ సిలబస్ ఏడబ్ల్యూలో ఉన్న 100% ఏదో సిలబస్ ఉందో అది ఆర్ఆర్బీజేలో 85% ఉంది. 15% ఆర్ఆర్బీజేలో ఎక్స్ట్రా ఉంది. సో మీరు ఏం చేయాలంటే 85% సిలబస్ అయితే ఉందో ఏడబ్ల్యూఏఈ కంప్లీట్ సిలబస్ ఇన్ ఆర్ఆర్బీజేఈ అది కంప్లీట్ చేయాలి. ఎప్పుడు మొత్తం హాఫ్ డే మొత్తం మీరు సబ్జెక్టే చదవాలి. మీరు మళ్ళీ జిఎస్కి వెళ్ళకూడదు, రీజనింగ్కి వెళ్ళకూడదు. సో ఇట్లా మీరు చేస్తూ పోతే ఫస్ట్ దీంట్లో కూడా చిన్న సబ్జెక్ట్స్ చదవాలి. హైడ్రాలజీ, ఇరిగేషను, సర్వేయింగ్, BMCP లాంటి చిన్న సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తే ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది మంత్ యూ విల్ కంప్లీట్ అట్లీస్ట్ 4 సబ్జెక్ట్స్. కంప్లీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకసారి 1 మంత్ తర్వాత నేను ఏం కంప్లీట్ చేసిన అంటే ఓకే ఏడబ్ల్యూఏఈ లెవెల్ సంబంధించిన 4 సబ్జెక్టులు కంప్లీట్ చేసిన, ఆర్ఆర్బీజేకి సంబంధించిన 4 సబ్జెక్టులు నేను కంప్లీట్ చేసిన అన్న పాజిటివ్ కాన్ఫిడెన్స్ మీలో వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ప్రిపరేషన్ అనేది పీక్ వెళ్ళిపోతుంది. సో ఇది మీరు చేయాల్సింది. సో ఇట్లా మీరు ఎంతవరకు చేయొచ్చు, ఇది ఆగస్టు కదా, సెప్టెంబర్, నెక్స్ట్ అక్టోబర్, నవంబర్. సో అక్టోబర్లో అన్నారు, మేబీ అక్టోబర్ ఎండింగ్కి వచ్చింది అనుకుందాం నోటిఫికేషన్. అంటే మీకు ఇక 15 రోజులు ఉంది, ఇది ఒక 30 రోజులు ఉంది, ఇది ఒక 30 రోజులు ఉంది. మొత్తం ఎన్ని రోజులు ఉంది, 75 days ఉంది. మీరు 75 days ఈ వీడియో చూసినప్పటి నుంచి ఒక 2 రోజులు తీసేసాను, వెంటనే చేయం కదా మనం, వీఆర్ ఇండియన్స్. సో మనం ఏం చేస్తాము, కొద్ది బద్దకిష్టం. సో ఒక 75 days తర్వాత, అంటే 75 days అంటే 70 days తీసుకోండి. ఒక 70 days మీరు ఈ ఫామ్లో అప్లై చేస్తే
ఐఎమ్ వెరీ షూర్ దట్ ఆ అక్టోబర్ మన ఏడబ్ల్యూఏఈ నోటిఫికేషన్ వచ్చేలోపు మీకు ఆర్ఆర్బీ జేఈ CBT1 సిలబస్ అయిపోద్ది. ఆర్ఆర్బీ జేఈ CBT2 సిలబస్ 85% అయిపోద్ది. ఏడబ్ల్యూ ఏదో సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి రివిజన్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆర్ఆర్బీ జేఈ CBT2 ఎప్పుడు ఉంటుంది నాకు తెలిసి ఖచ్చితంగా జనవరి తర్వాతనే ఉంటుంది. అంటే అప్పటికి ఏడబ్ల్యూఏఈ రాసి ఉంటారు మీరు. సో ఏడబ్ల్యూఏఈ బాగా రాశారనుకోండి, మీ ఇష్టం ఉంటే ఆర్ఆర్బీ జేఈ రాస్తారు, రాయరు. ఏడబ్ల్యూఏఈ కొద్దిగా బార్డర్లో మిస్ అయింది అనుకోండి, అప్పటికి చాలా హై ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి అరే ఈసారి మిస్ అయింది అది కొట్టాలనే కాన్ఫిడెన్స్తో ఆర్ఆర్బీ జేఈ CBT2 కూడా కొట్టేస్తారు. అంటే నేను ఆర్ఆర్బీ జేఈ చదవాలా లేకపోతే ఇదే చదవాలా అనే ఎవరైతే డైలమాలు ఉన్నారో రెండూ చదవండి. ఎందుకంటే నేను గ్రూప్స్ చదవాలా లేకపోతే టెక్నికల్ చదవాలా అంటే చెప్పొచ్చు. ఆయన స్టాండర్డ్ ఆఫ్ ఆయన అర్థం చేసుకునే దాన్ని బట్టి ఆయన తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ గ్రూప్స్లో స్ట్రాంగ్ ఉండా లేకపోతే టెక్నికల్లో స్ట్రాంగ్ ఉండే చెప్పొచ్చు ఇది వదిలేసేయి ఇదే చదువు అని చెప్పి. ఆర్ఆర్బీ జేఈ టెక్నికల్ నోటిఫికేషనే, ఏడబ్ల్యూఏఈ టెక్నికల్ నోటిఫికేషనే. రెండు టెక్నికల్ నోటిఫికేషన్స్ దగ్గర పెట్టుకొని నేను ఇది చదవాలా అనేది యాక్చువల్లీ రాంగ్ క్వశ్చన్. అది రెండూ చదవండి కానీ ప్రాపర్గా మేనేజ్ చేసుకునే టైం స్కిల్స్ తెలవాలి. ఒకవేళ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో యూ షుడ్ మెయింటైన్ సమ్ బుక్, పర్సనల్ బుక్ మెయింటైన్ చేసి రాత్రి రాసుకోవాలి. నేను రేపు చేయాల్సిన పనులు ఇవి అని రాసుకొని దాన్ని అట్లీస్ట్ నెక్స్ట్ డే 75% ఫాలో అవ్వండి. 100% కుదరదు. సో బియాండ్ ప్రాక్టీసింగ్ చేస్తూ ఉంటే ఏమైతే ఎట్ ద ఎండ్ ఆఫ్ 30 డేస్కో 35 డేస్కో ఎప్పుడో మీరు 100% సిలబస్ కంప్లీట్ చేసి ఇంకా టైం మిగులుతుంది. ఏదైనా స్టార్టింగ్ కూర్చున్నప్పుడే చదవం ఎవరైనా సరే. ఇట్ విల్ టేక్ ఆ ఫ్లో రావాలి, ఆ మొమెంటం రావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీకు జాబ్ కావాలి, మీరు వెల్ సెటిల్డ్ కావాలి, తక్కువ ఏజ్లో మంచి జాబ్ తెచ్చుకొని ఎక్కువ ప్రమోషన్స్కి వెళ్ళాలి అనుకుంటే యూ హ్యావ్ టు డూ ఇట్. మీరు ఖచ్చితంగా కష్టపడాల్సిందే. దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పి ఇట్లాంటి వీడియోస్ మేము చేస్తూనే ఉంటాం. మా సైడ్ నుంచి మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం. బట్ మీ సైడ్ నుంచి మీరు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ యూ హ్యావ్ టు ప్రిపేర్. దిస్ ఇస్ అ బేసిక్ థింగ్. మీరు ఒక టైంని ఇట్లా డివైడ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ ఇప్పుడు ఆన్లైన్కి వద్దాం. కొంతమంది ఆఫ్లైన్కి రాలేను సార్ నేను ఆన్లైన్కే రాగలుగుతాను అంటారు కదా. సో దానికంటే ముందు అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 16th ఆగస్ట్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. అండ్ దానికంటే ముందు ఒకసారి మనం CBT2 సిలబస్ కూడా చూద్దాం. చూసిన తర్వాత అసలు కామన్ సిలబస్ ఏందని ఇంతకుముందు చెప్పాను కదా 85%, అది కొద్దిగా జిస్ట్ ఇస్తాను. దెన్ విల్ గో ఫర్ ది ఆన్లైన్. సో ఇక్కడ ఇది ఆర్ఆర్బీ జేఈ CBT2 సంబంధించిన సిలబస్. సో దీంట్లో ఏమున్నా చూడండి, ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇంకోటి కూడా ఉంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఆర్ఆర్బీ జేఈ CBT2 సంబంధించిన సిలబస్. దీంట్లో మనకి ఏడబ్ల్యూలో లేని సిలబస్ ఏందనే చెప్తాను. ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏఈలో ఉంది. సో ఇది ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేస్తున్నాం మనం. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది, బిల్డింగ్ మెటీరియల్స్ ఉంది. మనకి ఎక్స్ట్రా ఉన్న సిలబస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ సబ్స్ట్రక్చర్ అండ్ సూపర్ స్ట్రక్చర్. ఇది కూడా కొంచెం పార్ట్ జీటీలో మీకు కలుస్తుంది. బట్ స్టిల్ బిల్డింగ్ ఫినిషెస్, మెయింటెనెన్స్, డ్రాయింగ్, ఈ సర్వేయింగ్ ఉంది. ఇది రెండే లేవు. సర్వేయింగ్ ఉంది, కాంక్రీట్ టెక్నాలజీ ఉంది, కంప్యూటర్ ఎయిడెడ్ అండ్ డిజైన్ ఇది కొత్త యాడ్ అయింది. జియో టెక్నాలజీ ఉంది, ఏడబ్ల్యూలో ఏఈలో హైడ్రాలిక్స్ ఉంది, ఇరిగేషన్ ఉంది, మెకానిక్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంది, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంది, డిజైన్ ఆఫ్ కాంక్రీట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, హైవే ఉంది, ఎన్వైర్న్మెంట్ ఉంది. ఇది లేదు. అడ్వాన్స్ కన్స్ట్రక్షన్ అండ్ టెక్నిక్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇదొకటి, బిల్డింగ్ ఫినిషెస్ మెయింటెనెన్స్ అండ్ డ్రాయింగ్ ఒకటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ సబ్స్ట్రక్చర్ అండ్ సూపర్ స్ట్రక్చర్ ఒకటి, కంప్యూటర్ ఎయిడెడ్ అండ్ డిజైన్. అంటే 1, 2, 3, 4 దీస్ ఆర్ ద న్యూ టాపిక్స్ ఫర్ ఆర్ఆర్బీ జేఈ CBT1. ఇవి కూడా అక్కడో ఇక్కడో బేసిక్స్ తగులుతూనే ఉంటాయి ఏడబ్ల్యూలో. సో ఇవి తప్పితే మిగతా అన్నీ కూడా మనం ఏడబ్ల్యూఏలో కవర్ చేసిన టాపిక్సే. ఇంకా డెప్త్గా కవర్ చేస్తాం అక్కడ. ఇది పైన అడుగుతారు, కాకపోతే అక్కడ ఇంకా మనం డెప్త్గా చదువుతాం. సో ఒకవేళ మీరు ఏడబ్ల్యూ సిలబస్ చూద్దాం. ఇప్పుడు పేపర్ 2 సిలబస్ చూడండి. బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ చూడండి, అన్నీ ఉన్నాయి మొత్తం. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, సిమెంట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలజీ, వాటర్ రిసోర్సెస్, ఎన్వైర్న్మెంటల్ కంటిన్యూషన్లో ఇంకా మనం చూపిస్తాను నేను. ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, సర్వేయింగ్. పట్టు CPM అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అంటే కంప్లీట్గా అక్కడిక్కడ చూస్తే ఒక 5 టాపిక్స్. ఐ విల్ టేక్ 15% అని చెప్పి తీసుకున్నా అప్రాక్సిమేట్లీ. సో ఈ టాపిక్స్ తప్ప మిగతా టాపిక్స్ అన్నీ కామన్ టాపిక్సే. అట్లాంటప్పుడు మీరు ఎందుకు దాన్ని వదిలేసి దీన్ని ప్రిపేర్ అయ్యి దీన్ని వదిలేసి దాన్ని ప్రిపేర్ అవ్వడం? రెండుటిని టైంని డివైడ్ చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అవుతే వెరీ బెనిఫిట్ ఫర్ యూ. ఖచ్చితంగా రెండు క్రాక్ చేస్తారు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆబ్వియస్లీ మీకు. ఎప్పుడైనా సరే టెక్నికల్ రెండు వచ్చినప్పుడు రెండుని చదవాల్సిందే. సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ ఉన్నప్పుడు. కంప్లీట్లీ డిఫరెంట్ ఉందనుకోండి, ఏదో ఒకటి దానికి చూస్ చేసుకోవడం బెటర్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఏ వీడియో ఫార్మాట్. ఇప్పుడు ఈ ఆన్లైన్కి సంబంధించింది ఇంతకుముందు చెప్పాం కదా. సో మీరు చాలా దూరంగా ఉండి ఆఫ్లైన్ తీసుకోలేరు, లేదంటే ఆల్రెడీ ఒకసారి ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళు మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఉంటే సరిపోద్ది సార్, మాకు అప్పుడప్పుడు చూసుకోవడానికి సరిపోద్ది అన్నప్పుడు బెటర్ గో ఫర్ ది ఆన్లైన్. ఆల్రెడీ ఒకసారి ఆఫ్లైన్ తీసుకుంటే వీఆర్ వెల్ ఎనఫ్ ఇన్ టాపిక్స్లో అన్నిటిపైన మాకు మంచి అవగాహన ఉంది. అక్కడక్కడ డౌట్స్ కోసం మాత్రమే మాకు ఆన్లైన్ కావాలనుకునే వాళ్ళు
దూరంగా ఉండి మేము రాలేము ఆఫ్లైన్కి, మాకు ఆన్లైనే కావాలనుకునే వాళ్ళకి వీ హ్యావ్ ఎ గుడ్ ఆఫర్ హియర్. సో ఫ్రమ్ 13th August to 19th August, అంటే ఈ రోజు నుంచి రక్షాబంధన్ వరకు 19th వరకు వీ హ్యావ్ ఆఫర్ ఆన్ ఆల్ కోర్సెస్ అండ్ టెస్ట్ సిరీస్. మన గేట్ మాస్టర్స్ అకాడమీ యాప్కి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్లో కూడా మేము దీనికి సంబంధించిన పిన్ చేస్తాం. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఆల్రెడీ ఆఫర్ నడుస్తూ ఉంటుంది. ఉన్న ఆఫర్ పైన ఎక్స్ట్రా 25% డిస్కౌంట్ ఉంటుంది. ఈ వీక్ మొత్తం మీరు ఎప్పుడైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కోర్స్ కావాలనుకుంటే. మీకు అర్థం కాలేదు అనుకుందాం, ఆన్లైన్ యాప్ ఓపెన్ చేసుకున్నాక సార్ ఏం పర్చేజ్ చేయాలని చెప్పి, సో దాంట్లో ఒక నంబర్ డిస్ప్లే అయి ఉంటుంది. మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే ఒకవేళ వాళ్ళు బిజీ ఉండి సార్ కాల్ లిఫ్ట్ చేయకపోతే విల్ గెట్ కాల్ బ్యాక్. సో మీరు అడిగి తీసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆఫ్లైన్ గురించి ఆల్రెడీ చెప్పాను. నేను RRBJE CBT 1 CBT 2 AWAEని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. సో యూ హ్యావ్ టు డివైడ్ ఎ డే ఫర్ ఎ షూర్, దెన్ ఓన్లీ విల్ గెట్ ఎ సక్సెస్. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లైక్ కామెంట్ రూపంలో కానీ పర్సనల్ మెసేజ్ కానీ చేస్తే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అనదర్ వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.